నమస్తే. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇలా ఉదయం ఒక పోస్టు పెట్టడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ. ఆయన అన్నటువంటి మాటల్ని ప్రస్తావిస్తూ ట్విట్టర్లో ఒక పోస్టు పెట్టడం జరిగింది. ముఖ్యంగా సోషల్ మీడియా పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనడం సరైనటువంటి విధానం కాదు అన్నటువంటి విధంగా ఆయన దాంట్లో మాట్లాడడం జరిగింది. ఇదేం కొత్త కాదు. రేవంత్ రెడ్డి పైన చాలా సందర్భాల్లో ఆరోపణలు చేసినటువంటి వ్యక్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సో దాని తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇప్పటికీ ఇది మొదటిసారి ఏమి కాదు, మళ్ళీ దాదాపుగా 4 సార్లు దాటిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన గతంలో నేను ఎవరికి కూడా భయపడనన్నటువంటి వ్యాఖ్యలు మాట్లాడిండు. దాని తర్వాత 10 ఏళ్ళ పాటు నేనే ముఖ్యమంత్రి ఉంటానని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నటువంటి వ్యాఖ్యలకి కౌంటర్గా ఆయన మాట్లాడడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో జరిగినటువంటి ఈ వ్యవహారం పైన కూడా ఆయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించిండు. సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించిన తర్వాత కాసేపటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక వీడియో వైరల్ అవుతా ఉంది సోషల్ మీడియాలో. ఏమని? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన మాట్లాడినాక కాసేపటికే ఈ విధమైనటువంటి వీడియో బయటికి రావడం అంటే తమ్ముడికి కౌంటర్గా రేవంత్ రెడ్డి ఏమైనా ప్లాన్ చేసిండా, లేకపోతుంటే మరొక పక్కన రేవంత్ రెడ్డి పైన తన కుటుంబ సభ్యులకు ప్రేమ ఉంది అని చెప్పేసి నిరూపించుకునేందుకు మాత్రం మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమైనా ఈ వీడియోకు ఏమైనా ప్లాన్ చేసిందా అనేది తెలియదు. ఈ వీడియోను ఒకసారి మీరు చూసిన తర్వాత ఆయనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమని మాట్లాడిందో విన్న తర్వాత పూర్తిగా మీతో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఆయనే ఇదే వీడియో, ఈ వీడియోలో స్పష్టంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక్కడ ఐదుగురు ఎమ్మెల్యేలతో పాటు మంత్రి ఉన్నాడు. సో 5 ఎమ్మెల్యేలు మంత్రి దేనికోసం ఈ నల్గొండలో కలిసిందంటే అక్కడ మంత్రి కార్యాలయం అంటే క్యాంప్ ఆఫీస్తో పాటు ఒకటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు సంబంధించినటువంటి ప్రారంభోత్సవం సందర్భంగా వాళ్ళు కలిసిండ్రు. ఒకసారి ఏం మాట్లాడిందో ఒకసారి విందాం. అందరు నమస్తే పెడతారు ఒకసారి మీకు. నమస్తే నమస్తే. మంచి బిల్డింగ్ శాంక్షన్ చేసి నాకు ఇల్లు కట్టకుండా ఇంకందరికి 5 ఎమ్మెల్యేలకు నాకు సూట్ కట్టుకున్నాము. కింద ఆఫీసు ఒక రూమ్, వీడియో కాన్ఫరెన్స్ రూము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో మాట్లాడాలని వెయిట్ చేస్తున్నాము. చేసాం 5,000 మందికి వెజిటేరియన్, 4 మందికి వెజిటేరియన్ పూజ. ఇలా గణపతి పూజ, ఓం పూజ. నువ్వు మొదటిసారి సీఎం కావాలి. రైట్, అదే ఏర్పాటు చేసి సీఎం గారు మేము ఒకటే అక్కడ పూజ చేసాం. అలాగే వంటలు చేసాం, లేదు అన్ని చేసాం. వంట డైనింగ్ హాల్ నుంచి వేసాము. వీడియో కాన్ఫరెన్స్ ఎమర్జెన్సీ ఆగిపోయినప్పుడు మాకేదో పాత కలెక్టర్ ఆఫీసు మీరు కొత్త శాంక్షన్ కానీ వర్క్ నడుస్తుంది. మళ్ళీ మీ అందరం కూడా మంచి గణపతి పూజ హోమం చేసాం. మీరు మళ్ళీసారి సీఎం కావాలి, తెలంగాణ రైజింగ్ సక్సెస్ కావాలని చెప్పిన ప్రశ్న. తెలంగాణ రైజింగ్ ఓవర్ ఆపలేదని చెప్పినాం. అదే చెప్పిన నేను అదే చెప్పిన శ్రీశైలం రోడ్ మన ఎలివేటెడ్ మన ఫ్యూచర్ సిటీకి వెళ్ళి గ్రీన్ ఫీల్డ్ హైవే ఇట్లకెళ్ళి పోతాడు ప్లాన్ చేయమన్నట్టు. ఇప్పుడు ఉన్నదే 8 లేన్ గా 2 మంత్స్ 3 మంత్స్ టెండర్ పిలుస్తుందని చెప్పిన. నిన్న కూడా చింతలకోట టు హైదరాబాద్ రైల్వే స్టేషన్ కు డబుల్ డక్కర్ రేపు మనం పోతున్నాం కదా. జడ్జన్ గారు 5 గంటలకు టైం ఇచ్చిండు. ఆ డబుల్ డక్కర్ది 600 కోట్లు శాంక్షన్ చేస్తా అని చెప్పిండు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడినటువంటి వీడియో. అలా దాంట్లో స్పష్టంగా ఏమని మాట్లాడి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడేవి కాదు, అవతల ఎవరైతే ఉన్నారో వ్యక్తి ఆయనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి నేరుగా వీడియో కాల్లో మాట్లాడుతూ ఉన్నారు. దండం పెట్టంటే దండం పెట్టిండు వేముల వీరేశం, నమస్తే అంటే నమస్తే సలాం కొట్టిండు ముఖ్యమంత్రికి. ఇక దాని తర్వాత పొగడాలు జోకాలే కదా, ఇక తప్పదు కదా, పదవులు రావాలంటే జోకాలు తప్పదు కాబట్టి సో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసి అయిపోయింది. దాని తర్వాత ఏమైందంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడతాడంటే నేను వినాయక పూజ చేసి
ఏమని కోరుకున్నాడట అంటే 100 సార్లు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండాలన్నట. మరి ఇది ఎక్కడి అది జోకు నాకు అయితే అర్థమవుతలేదు. 100 సార్లు ముఖ్యమంత్రి అంటే 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు వస్తాయి. 5 ఏళ్ళకి ఒకసారి కదా వచ్చేది అయితే. మరి ఇప్పుడు ఆయన 100 సార్లు ముఖ్యమంత్రి కావాలంటే ఎన్ని ఏళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలి? 500 ఏళ్ల పాటు ఉండాలా? 500 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలన్నట్టు. మనిషి సగటు జీవితమే 80 నుంచి ఇప్పుడు 80 సంవత్సరాలు కూడా ఇప్పుడు బతికేటువంటి పరిస్థితులు లేదు. అట్లాంటిది ఆయన 100 సార్లు ముఖ్యమంత్రి కావాలని ఇది మరి ఆయనను ఒక రకంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నమా ముఖ్యమంత్రి గారిది, లేకపోతుంటే ఇండైరెక్ట్గా ఆయనకు ఒక రకంగా 500 ఏళ్ల పాటు ఎవరైనా ముఖ్యమంత్రి ఉంటాడు, 100 సార్లు ముఖ్యమంత్రి అవుతారు? ఏదైనా చరిత్రలో ఉన్నదా? పోని 5-6 సార్లైనా ఎమ్మెల్యే 5-6 సార్లైనా కనీసం ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భాలు ఉన్నాయా? అవి కూడా లేవు. మరి 500 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండాలంటే అది జోక్ ఆఫ్ ద ఇయర్గానే చెప్పుకోవాలి మనం. అయితే ఆయన మాట్లాడినటువంటి మాటలు కొంత వైరల్ అవుతా ఉన్నాయి. ముఖ్యమంత్రితో నేరుగా నేను ఈ స్కూల్ ఓపెన్ చేసినందుకు, ఈ క్యాంప్ కార్యాలయం ఓపెన్ చేసినందుకు మీకు కృతజ్ఞతలు చెప్తా ఉన్నా, దాంతోపాటు నేను దేవుడికి పూజ చేసుకొని ఇదే ముచ్చట చెప్పినా అని. ఇదే ముచ్చట చెప్పి ఆయన చెప్పుంటాడా? రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్షత పిసిసి బాధ్యతలు అప్పగిస్తేనే ఓర్చుకోలేనటువంటి కోమటిరెడ్డి కుటుంబం మరోసారి ఆయనను ఎప్పుడు దించాలని చెప్పేసి గోతిగాడి నక్కల్లాగా ఎదురు చూస్తున్నటువంటి నల్గొండ రెడ్లు. వీళ్ళు రేవంత్ రెడ్డి 500 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 100 సార్లు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి ఎవడన్నా కోరుకుంటాడా? సో ఇదే ఇప్పుడు ఒక చర్చ నడుస్తూ ఉన్నది. మరి ఈయన ఏం మాట్లాడినా కానీ కొంత సంచలనమే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడు మాట్లాడినా కొంత సంచలనంగా ఉంటుంది. సరే, అది అందరికీ ఆ భాష అర్థం కాకపోవచ్చు. లాస్ట్ సెంటెన్స్ 1-2 అర్థమవుతా అంటే ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎవరికైనా కానీ ఆయన ఏం మాట్లాడతారు, హిందీలో మాట్లాడుతున్నా, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా, లేకపోతే ఆ గోండు భాషలో మాట్లాడుతూ ఉన్నాడా, మరి సెంచుల పాటలు అది తెలియదు. అది ఆయన ఏం భాష మాట్లాడుతానో తెలియదు. పక్కన ఉన్నటువంటి వాళ్ళకే తెలియదు. ఇట్లా ఆయన మైక్లో మాట్లాడితే సరే, మొత్తానికైతే లౌడ్ స్పీకర్ అదంతా పెట్టి ముఖ్యమంత్రితోటి నేరుగా మాట్లాడుతూ నువ్వు ఇట్లా అని చెప్పేసి కోరుకుంటున్నాడు. సరే, ఏదైతే ఉన్నది సరే, ఆయనకు ఉండేటువంటి అభిమానం అంత కావచ్చు, పెద్ద అభిమానం కాబట్టి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ కాబట్టి, మరి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి ఉండాలి కాబట్టి ఆ విధమైనటువంటి కోరిక, అంత పెద్ద కోరిక మరి దేవుణ్ణి కోరుకున్నట్టుగానే ఉన్నది. సరే, ఏదైతే ఉన్నది కానీ సరే, దీన్ని చెప్పదలుచుకున్నది ఏంటంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రితో వీడియో కాల్ మాట్లాడడం, అంతకంటే ముందు తమ్ముడైనటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేయడం, ఒక పక్కన అన్నేమో రేవంత్ వైపు ఉన్నాడు, ముఖ్యమంత్రి రేవంత్ వైపు ఉన్నాడు, అన్న అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తమ్ముడైనటువంటి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆయనే మరోవైపు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీంట్లో 2 కారణాలు ఉన్నాయి. ఏం కారణాలు అంటే, ఒకటేమో మంత్రి పదవి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్రై చేస్తూ ఉన్నాడు. మరో పక్కన మంత్రి పదవి ఇచ్చినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొంత మంత్రి పదవి ఇచ్చిన తర్వాత కొంత పార్టీని పట్టించుకోవట్లేదు. సో ఆ మంత్రి పదవికి సూటబుల్ కాదు. రెండో విషయానికి వచ్చిన తర్వాత మంత్రి పదవి కనుక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదవి ఉడబికి అది తమ్ముడైనటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలో పెట్టాలి. సో దీనికి ఇది ఏదో ఒక రకమైనటువంటి ఒక ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఆ పదవి మంత్రిగా కోమటిరెడ్డి రాజగోపాల్కి పదవి రావాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదవి ఊసిపోవాలి. సో ఊసిపోకుండా ఈయన జోకేటువంటి ప్రయత్నం కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినట్టుగానే మనకు దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. గతంలో నుంచి కొంత ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో కొంత విభేదాలు ఉన్నాయి. పొలిటికల్గా ఆయనకు అడ్డొస్తూ ఉన్నాడు, పొలిటికల్గా ఎదగకుండా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంకటరెడ్డి తొక్కేస్తున్నాడు అన్నటువంటి కూడా కొంత నల్గొండలో కొంత చర్చ నడుస్తూ ఉన్నది. సరే, అది నిజామాబాద్ అనేది తర్వాత కానీ సరే, మొత్తానికైతే ఈ రోజు జరిగినటువంటి సంఘటన ఒకటే రోజు అన్నదమ్ములు, ఒకలేమో వీడియో కాల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి, ఇంకోరేమో సోషల్ మీడియాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోస్ట్ అయితే వైరల్ అవుతా ఉంది. చూద్దాం మరి ఇది మరి ఏ విధమైనటువంటి పోస్టులకు సంకేతాలు, కేవలం మంత్రి పదవి కోసం ఆయన ఆడినటువంటి డ్రామాగా చూడొచ్చా, లేకపోతే మంత్రి పదవిని కాపాడడం కోసం ఈయన చేసినటువంటి డ్రామాగాను చూడొచ్చా? మరి 100 సంవత్సరాలు 100 సార్లు ముఖ్యమంత్రి కావాలని అంత పెద్ద కోరిక కోరుకున్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి యొక్క ఆ మొక్కు వెనకాల ఇంకేముందనేది చూడాలి. మొత్తానికైతే ఆయన మాట్లాడినటువంటి మాటలైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.